డీసెట్ ఫేజ్ 4కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఆల్రెడీ సీట్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు, స్లైడింగ్ ఆప్షన్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఫీ పేమెంట్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, సో ఈ అలాటెడ్ కాలేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. సో ఎవరికైతే ఫేజ్ 4లో కాలేజ్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఒక కాలేజ్ డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే అయిన వాళ్ళకు కాలేజ్ వచ్చినట్టు. ఎవరికైతే నాట్ అలాటెడ్ అని వస్తే మీకు ఈ ఫేజ్ 4లో కూడా సీట్ రానట్టు. సో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. సో ఏ కాలేజీలో ఏ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు. సో మీకు ఎందుకు సీట్ రాలేదు, సో కొంతమంది కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టిన సీట్ రాలేదంటే మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉన్నట్టు. సో ప్రతి డిఎడ్ కాలేజీలో మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళకు ఇచ్చారు, సో మీ కేటగిరీతో చూసుకోండి, వేరే కేటగిరీతో మనకు సంబంధం లేదు. అండ్ 4 to 5 న్యూ కాలేజ్ కూడా యాడ్ అయ్యాయి. సో అవి కూడా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి ఆ కాలేజ్ వచ్చిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో కట్ ఆఫ్స్ కోసం అయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ఫీ పేమెంట్. సో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు ఆ కాలేజీలో వెళ్ళాలనుకుంటే అడ్మిషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఈ ఫేజ్ 4లో ఎంత అమౌంట్ పే చేయాలి దాని మీద డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో చూసిన తర్వాత మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, దాని ఆధారంగా నెట్ బ్యాంకింగ్ కావచ్చు, మీరు అమౌంట్ అయితే పే చేయండి. అమౌంట్ పే చేసిన తర్వాత అడ్మిషన్ లెటర్ వస్తుంది. సో ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ లెటర్ వస్తుంది. సో ఈ అడ్మిషన్ లెటర్ తీసుకోండి. సో అందులో మీకు డీటెయిల్గా మీ కాలేజ్ నేమ్, కాలేజ్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అవన్నీ ఉంటాయి. సో మెయిన్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ అక్కడ చూపించారో అవి ఒరిజినల్స్ అండ్ ప్లస్ 1 or 2 sets ఆఫ్ జిరాక్స్. సో 2 అయితే తీసుకొని వెళ్ళండి, 1 set మిగిలిన మీకు యూజ్ అవుతాయి దేనికన్నా. సో అడ్మిషన్ లెటర్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా 11th, 12th అంటే ఈరోజు రేపు 2 days ఛాన్స్ మాత్రం ఇచ్చారు. 11th, 12th అండ్ 12th 7 PM వరకు ఛాన్స్ ఇచ్చారు. సో ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి చేంజ్ అయిన వాళ్ళు మీరు ఈ రోజన్నా రేపన్నా మీకు ప్రీవియస్ కాలేజ్లో సపోజ్ ఒక కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది పాత పర్సన్కి, ఇప్పుడు వేరే కాలేజ్ వచ్చింది. ఫస్ట్ మీ పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏదైతే కొత్త కాలేజ్ వచ్చిందో ఫేజ్ 4లో ఆ కాలేజీలో వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో ఓన్లీ 2 days ఛాన్స్ మాత్రం ఇచ్చారు. 7 PM వరకు ఛాన్స్ ఉంది. సో నైట్ వరకు మీరు 5, 6 వరకు అయినా మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ ఒరిజినల్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. సో ఎక్స్ట్రా ఫీజు కూడా అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ మేము పాత ప్రైవేట్ కాలేజీలో ఒక 5,000, 10,000 ఇచ్చాము. మళ్ళీ ఇందులో కూడా ఇవ్వాలంటే అడుగుతారు వాళ్ళు. మాకు ఆ కాలేజ్తో సంబంధం లేదు అంటారు. సో సేఫ్ సైడ్గా ఒక 5,000 to 8,000 వరకు మీరు తీసుకొని వెళ్ళండి ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు. గవర్నమెంట్ కాలేజ్ వస్తే వాళ్ళు ఏం అమౌంట్ అడగరు, జస్ట్ మీకు సర్టిఫికేట్స్ మాత్రం సబ్మిట్ చేయాలి. సో ఎవరికైతే ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారో మళ్ళీ నాకు ఈ పాత కాలేజ్ కావాలంటే ఇవ్వరు. ఇప్పుడు ఫ్రెష్ కాలేజ్ అవుతుందో అది మాత్రమే, అదే ఫైనల్ కాలేజ్ మీకు. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో ఈ ఇయర్ అయితే మీరు డిఎడ్ చేయడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ మీరు 2026లో డీసెట్ ఎంట్రన్స్ రాసి మళ్ళీ జాయిన్ అవ్వాలి. సో వెళ్తే పేమెంట్ సీట్ ఉంటుంది. సో పేమెంట్ సీట్లు కూడా అన్నీ అయిపోయినాయి. సో సపోజ్ పేమెంట్ సీట్లు ఉంటే వెళ్ళి కనుక్కొని జాయిన్ అవ్వండి. లేదంటే ఈ ఇయర్ అయితే డిఎడ్కి మీకు ఎలిజిబుల్ లేదు, నెక్స్ట్ ఇయరే. సో ఎవరికైతే సీట్స్ వచ్చాయో ఫేజ్ 4లో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు చాలామందికి 400+ మెంబర్స్ సీట్స్ అయితే వచ్చే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి పక్కా, ఎందుకంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఇందులోనే జాయిన్ అవ్వండి. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పాత స్టూడెంట్స్ ఉంటారు, ఆల్రెడీ జాయిన్ స్టూడెంట్స్, సపోజ్ మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేస్తే ఏదైనా కాలేజ్ వస్తే ఈ కాలేజే ఉంటుంది, మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో ఈ విధంగా ఎవరికైతే ఫేజ్ 4లో డీసెట్ ద్వారా డిఎడ్ సీట్స్ వచ్చిన వాళ్ళైతే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తేనే సీట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఓన్లీ ఆన్లైన్లో ఫీ చేసినా రిజెక్ట్ చేస్తారు. ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. సో చూసుకోండి, ఎవరికైతే కొత్తగా సీట్స్ వచ్చాయో మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ కాలేజ్ వచ్చిందో కూడా మెన్షన్ చేయండి. అండ్ స్లైడింగ్ ఆప్షన్ అంటే పాత కాలేజ్ టు న్యూ కాలేజ్ ఏమన్నా చేంజ్ అయిన వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ కాలేజ్ వచ్చిందో కింద మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.